ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. భవానీ ఉన్నారే? స్వప్న ఏం చేస్తున్నావే? బట్టలారెత్తన్నా. అవ్వ వెళ్తుంది, ఏం కావాలో చూడుకో. ఆమెకు ఇంకేం కావాలి? పొద్దుగా ఇంత ఛాయ్ పోసి ఆ గోళీలు ఇస్తే తినేదాకా సప్పుడు చేయకుండా పంటది. మరి ఆ పని ఏదో చేయిపోరాదే, ఛాయనో ఏదో పోయిపో. ఆగో ఇంట్లో మనమే ఉన్నావా మరి? ఆమె ఛాయని మొత్తుకోగానే పోయడానికి. తమ్ముడు లేడా? నీ తమ్ముడు పెళ్ళం లేదా? వాళ్ళు ఓత్తర్తి. అరే వాళ్ళు వచ్చేటట్టు లేరే, నువ్వు వద్దురా. మీ అవ్వ 4 సార్లు మొత్తుకోంగా అదే వచ్చి ఛాయ్ పోతత్తి. ఒర్రియకు నన్ను. ఏమోనే చెప్తినో మనలేదు, నీ మంకు నీకే. ఇంటిగా అది ఉండంగా పనంతా నా మీద వేసుకొని నేను చేస్తా. వచ్చి దారటం అలా పెద్దోడా ఏందే సపరేట్ వేదిరా. ఎందుకే? చాయ్ పొట్టు పోతే గోళీలన్నీ వేసుకుంటారా? అదేదో బయట పని మీద ఉంది, వచ్చినాక పోతుంది. పని మీద ఉందారా? ఏం లేదు, ఇంత చాయ్ పొట్టు తాగి గోళీలు వేసుకుంటే ఈ నొప్పి అయినా తగ్గుతుందని. ఆకలి వస్తుంది, రసి పడతలేదు దేవుడా. ఈ నొప్పి వల్ల నేను చచ్చిపోతారా దేవుడా. ఇవాళ నీకు కొత్త కాళ్ళ నొప్పులు ఎత్తున్నాయనే, మంది కనబడే వరకు బాగా తనలాడతావు. వత్తతి వచ్చినాక పోతుంది. అయ్యో పెద్దోడ గంత మాట అనబట్టలేవురా. రాత్రి సుంది కాలు ఒకటే గుంజుడురా. మరి ఏం చేయమంటావే? అది వచ్చేదాకా వచ్చినాక ఇత్తతి. భవానీ భవానీ అమ్మ వెళ్తానట్టుంది, ఏందో చూడుపో. ఎందుకు పిలుస్తుంది? ఏమన్నా తినడానికి పెట్టమని పిలుస్తుంది కావచ్చు. నేను ఇంకేం చేయలే. ఏమన్నా అంటుపో రాదా మరి? నేను ఇదివరకు దాకా ఏమన్నా వట్టికున్నానా? నా పని నాకే ఉండే, అన్ని చెప్తావు. అయ్యో మీ అన్న మీ వదిన లేరా? వాళ్ళకు వినబడ్డా కూడా ఇంద్రానట్టే ఉంటురు. నువ్వు కూడా గట్లే ఉండు. ఇంటికెళ్ళి వెళ్ళరేవే రావుడా దేవుడా. నా కోసం పాడు గారి దేవుడికి ముడతలేవు. దాన్ని ఉర్రుడు ఎవరన్నా నింటే ఇజ్జమానం పోతుంది. కళ్ళ కన్నా కనబడి రాపో, నోరు మూసుకొని ఉంటుంది. ఏం కనబడుడో ఏమో, ఆమెకు మోకాలు నొప్పులు నేసుడు ఎంత కానీ మన జీవనం తీస్తుంది. పోనీ తీయరా అదే, నువ్వు పోయి రాపో. నువ్వు కనబడుతున్నా జర నిమ్మలం అవుతుంది అది. అబ్బా నువ్వు కూడా నా పానమే తిను. ఇంత మొత్తుకున్న ఎవరి ఇంటికెళ్ళి వెళ్తలేరేమే, మీకు వినబడతలేదా? ఎందుకు గంటగానే కొడుతున్నావు? ఏం కొంపలు మునిగాని గంటగానే మొత్తుకుంటున్నావు? ఇంత పొద్దెక్కిందే, ఇంత చాయ్ పొట్టు పోయిర్రే. నేను ఇలా ఛాయ్ వేయలే. సప్న నువ్వన్న చాయ్ పొట్టు తెపోయి బాగుందా? అగో నీ ఆపదికి మమ్మల్ని ఉరుకులాడమంటావా ఏంటి? కాళ్ళకి చీకట్లు వస్తానే, ఇంకా గోరేసుకొని పండుకుంటుంది. కాలు బాగా గుంజుతుంది. ఏం కట్ట చేస్తానని అంతగానో కళ్ళకి చీకట్లు వస్తాయి. మా వాస్ కత్త పని చేసినట్టు కళ్ళకి చీకట్లు వస్తాయి అట. అట్లా గుర్రే మీ దండం పెడితేనే నా దొక్కంత గుంజుకపోతుంది.
అన్ని వస్తాయి. ఇగో చాయ్. ఎక్కువ పోసిన తాగడానికి ఏదైతే నీకు కావాల్సింది చాయలే కదా, తాగు. ఇంత పాపమాయ సప్న ఇది నోటికి ఎట్లా పోతుంది? అగో నేను తాగిందే నీకు పోసిన, నీకేం స్పెషల్ గా పోయలే. ఉడుకు చేసుకొస్తే పుణ్యం రాపోనా చాయ్ పడగా నోటపోతాయేమో. గోళీలు వేసుకోరన్న వాడు. పెద్దోడా ఎవరు చిన్నోడా గోళీలు పట్టుకరారా. ఏందే ఒకటే వరుడతాను కూడా వచ్చిందే ఇందాక. ఈ గోళీలు దగ్గర పెట్టుకుంటే తాపుకోలు తెచ్చాను నీకు. చాయ్ చాయని మొత్తుకుంటువి, చాయ్ అన్నీ పెడుతుంది. చాయ్ పాడుగాను పట్టు. చల్లగా ఉన్నది పలసగా ఉంది, నోట పోతలేదు. అయ్యో నా వస్త నాకుంటే నన్ను వరుడు పేరు చేస్తుండేవురా. చదవకుండా గోళీలు వేసుకో. అబస్ అయితే పండుకోవాలి కానీ ఒకటే ఊరుడానే ఏ పని మనసులో పట్టకుండా. అయ్యో చిన్నోడ గోళీలు అయిపోయినారా, ఈ పూటకే ఉన్నాయి. అప్పుడు తీసుకురా గోళీలు. నా దగ్గర పైసలు లేవు, నేను నిన్ననే బియ్యం కొనుకొచ్చుకున్నా. అన్నం తెమ్మన్. నా దగ్గర ఎక్కడినా నాకు ఖర్చులు ఉండేయా? పైసలు లేవు నా దగ్గర. ఇద్దరు లేవానా పడుతుంది ఎట్టరా మరి గోళీలు. ఈ నొప్పితోని బతుకుతున్నారా నేను? పైసలు లేని నాడే నీకు గోళీలు గుర్తుకొస్తాయి, పైసలు లేని నాడే దవాఖానీ తీసుకుపోవాలి. ఏందే మాకు రపరప? నీ దగ్గర ఉండి పోయి తీసుకొస్తా. నా దగ్గర పైసలు ఎక్కడిరా? మీరు బుక్కడెత్తే తిని మూలకుండదాన్ని. మీకు తెలియని పైసలు ఉన్నాయా బిడ్డ నా దగ్గర? నన్ను పైసలు అడగబడుతుంది. మరి మా దగ్గర మమ్మల్ని ఏం చేయమంటావు? అయ్యో గట్లా అనుకుర్రా. ఇక్కడ పువ్వలేందని ఉంటా కానీ గోళీ లేని ఈ అవస్థకు నేను బతకట్లేనురా. మీరు దండం పెడితే పొద్దు వరకు ఎట్లా గోళీలు తీసుకురారు ఇద్దరు కలిసి. ఎప్పుడేదో గోసా దీంతో. దాకాన పోతే ఆపరేషన్ అనే డాక్టర్ ఎటోళ్ళటే గాలించుకొని ఉన్నారు ఇల్లు. ఏందట మీ అవ్వకు ఏమో గోళీలు దావఖానా అని బాగా కొడుతుంది. దానికి గోళీలు అయిపోయినాయి అట్నే, ఒకటే ఊరుడు కొడుతుంది, కాలు బాగా నొత్తుందట. ఛీ మీ అమ్మ మనల్ని ఎప్పుడు పట్టుక తినుడే. ఆ రోజు దాన్ని దావకాలు తీసుకుపోయినప్పుడు డాక్టర్ కూడా అన్నాడు కానీ మోకాలు ఆపరేషన్ చేయాలని. ఆ అవస్థ దాన్ని బాగా అవుతున్నట్టున్నది. ఆపరేషన్ అంటే అట్టి ముచ్చట్నేనా? ఎన్ని పైసలు కావాలి? ఆపరేషన్ లేదే లేదు, నువ్వు సపడే కూకో. ఇప్పటిదాకా అది వరిందంటే ఇప్పుడు నీ ఊరుడానే. నేనేం చెప్పినా కూడా నీ కొర్రుడు లెక్కనే అనిపిస్తుంది. నన్ను కాదనక నువ్వేదన్నా వేయి, అప్పుడు నీ సంగతి చెప్తా. నిన్ను కాదనే వేయాలి నేను. ఆగు, ఎటు పోతున్నావు? మీ అవ్వ ఏదో ముచ్చడి చెప్తాంది, నాకు చెప్పకుండా పోతున్నావు. ఏ గోళీలు అయిపోయినాయి అట్నే. ఏంది ఇప్పుడు గోళీలు లేదనుకోతున్నావా? అగో నా దగ్గర పైసలు ఎక్కడే, నువ్వు ఇచ్చినావా? గదే మరి, నాకు చెప్పకుండా నువ్వెటు పోతున్నావా? అవ్వ ముచ్చట పెట్టంగానే వెళ్తాన్నావా అని నేను అనుకుంటున్నా. ఊళ్ళే పనుందే, పోయొత్తా. సరే పోయి రాపో.
గోళీలు కావాలన్నట గోళీలు. బయటికి నీకేదైనా అక్కరుంటే మమ్మల్ని ఇస్తే మీరు రాకపోదమ్మా? ఏమన్నా దెబ్బ ఎట్లుండు? ఎవరిని భయం చేస్తారు అనుకుంటున్నావు? మమ్మల్ని పిలిస్తేమైంది అవతల కట్టే గంతసేపు పిలిచిన కాదే ఇద్దరిని ఒక్కదన్న సప్పుడు చేయపోతుంది. మెల్లమెల్ల గోడ పట్టుకొని పోతున్నా అని అత్తే కాలు ఆగపాయే, నొప్పి కాలు కింద పడితే దీన్ని పట్టుకొని వేరే ఇటు పడ్డనేమ్మా. భవానీ నేను పట్టుకుంటా కనుక నీళ్ళు వారవలే. సరే నిల్సైతే ఎటు పోతున్నావు? అదప్పుడు ఉరుకుతావా రేరయ్యా? ఒకసారి బయటికి వెళ్ళరు రారు కదా. కుర్చీ పట్టుకొని రారి. ఏమైంది? కుర్చీ పడి ఏమైందో చెప్తా కానీ ఏమైంది? ఏంటి మరి మాకి గండం? బాత్రూమ్ కానీ వచ్చింది పిలువదా మరి? వచ్చింది కథ కింద పడ్డది తలకాయ వాళ్ళకి. ఇంకేమన్నా అయితే ఎవరికి గండం ఉండు, ఎవరికి బాత్రం. వాళ్ళని పిలిస్తే మావే వచ్చేదాకా ఆగవా? మా పిలిచిండ్రా ఇద్దరిని, ఎవ్వల పని నాళ్ళే ఉన్నారా అని గోడ పట్టుకొని మెల్లగా వచ్చిన కాలు నొప్పి, కాలు ఆగలేదు నాకు. అక్కడ పడ్డరా దేవుడా, బాణం వెళ్ళిపోయారా దేవుడా. ఆపరేషన్ ఏదో చేయించిపాడు గారి మా ఇళ్ళల్లో మా అవ్వయ్య కూడా వేయలే. ఏంటి మాకు గోస? ఆపరేషన్ అంటే అటేనా అయితే అదే పైసలు కావద్దా? నువ్వే అంటే కదా పైసలు లేవని. నేనే అన్నా కానీ ఏమన్నా అప్పో సప్పో తీసుకొచ్చి చేయించిపాడు గారి. ఎన్ని రోజులు చేయమంటారు మమ్మల్ని చేత? ఎందుకు వచ్చిన ఆడట మాకు ఇది? అరే నాన్న ఆపరేషన్ చేయించుర్రా కాలుకు. ఆపరేషన్ అయ్యేదాకా నాన్న గోళీత పట్టుకురారి, నా మందం నేనన్నా తిరుగుతా. గోళీలకు పైసలు కావద్దా? ఆ కాళ్ళ మీద పట్టగొలుసులు ఉండే ఏం చేస్తాయి? అవి తీసి అమ్మి గోళీలు తీసుకొస్తాడు. ఈ పట్టగొలుసులు అమ్ముతే అవకున్న రోగాలకు గోళీలన్నీ అత్తయో రావో అది పక్కకు పెట్టు కానీ ఎక్కడన్నా పైసలు సుధరాయించి ఆ ఆపరేషన్ ఏదో తొందర చేపిరి. మాకు ఈ గోసద్దు. చేపితే ఎట్లో అట్లా అబ్బా, జర ఆపరేషన్ అయ్యేదాకా జాగ్రత్తగా ఉండు. జాగ్రత్తగా ఉంటుంది మనం చూస్తాం కానీ ఇప్పుడైతే ఇంట్లో తీసుకురారి. అవన్నీ లేవట్టి కడుపుల పేగలన్నీ బయటకు వస్తాయి. అటు ఇటుకి ఎందుకు నడుతానవే? ఆపరేషన్ అయినా కాలేనే
నొప్పి లేదా బాగా ఒకడ కూర్చుంటే ఏమవుతుంది? డాక్టర్ చెప్పలేదారా కొంచెం అటు ఇటు తిరగాలి ఇంట్లో అది. సప్న ఓ సప్న ఇక్కడ కూర్చేస్తురా కూర్చుంటా. ఇగో మీ అవ్వకాట కూర్చైపో కూర్చుంటదట. నేను ఏం చేస్తాననే కనబడతలేదా? నువ్వే అయిపో. మీ అవ్వకి చేయడానికి నీకంత బరువైతుందా? ఖాళీగా ఉన్నా నేను. బాగానే పంగడ చేస్తాను ఇక్కడ అటు అవ్వ ఎత్తాను నువ్వు ఎత్తాను. ఇగో కూర్చో. ఏం చేస్తానవే? మెల్లగానే కట్టుకున్నా. పట్టి కొద్దిగా జారినట్టయింది సప్న. మంచిగా చదివే చదువుతా సరే. పెట్టు కిందికి పెట్టు. మంచిగా ఉన్నది మంచిగా ఉంది అక్క. పానం అంతానే ఉన్నదే దేవుడా. ఆపరేషన్ కాక ముందు కాలనే పానం ఉండే, ఆపరేషన్ అయినాక కూడా అలాగే పానం ఉండే. మా పానం తీయడానికి కాకపోతే ఏంది ఇది? నాకు సావత్తలేదే మిమ్మల్ని దేవుడా. నువ్వు చచ్చితందుకేనా నీకు మోకాలు ఆపరేషన్ చేయించింది? గన్ని రూపాయలు పోసింది. ఏం ఏర్పడుతుంది అట్టి కూర్చుంటే? ఎన్ని పైసలు అయినాయో మాకెరక. భవాని కప్పుకున్న చేద్దరి అంత గోడ వాసన వస్తుంది. కప్పుకుంటే కొద్దిగా జాడిపో బిడ్డ. ఇవన్నీ చేసే వాళ్ళు గజ్జే రానే చేతర్తి వాళ్ళే. నువ్వు చెప్పన్నా? చేస్తాం, నీకు సాగ పెడతాం, మీ అమ్మకి సాగ పెడతాం. అందుకే నాయమే ఉన్నది. నడు పిండుదాం. స్వప్న ఆకలి అవుతుంది. ఇక్కడ పువ్వు ఉంటే వేసుకొని తింటా. పొద్దుగానే తింటావు కదా, ఇంకా మధ్యాహ్నం తినేయాలా గాలే. అయ్యో పొద్దుగా తిన బుద్ధి కాలేదే. ఉంటే బుద్ధుడు వేసి తిని పండుకుంటా. లేకుండా అయితే ఈ చేయి పట్టుకో. పో మీ అబ్బాయి తీసుకుపోయి అక్కడ వండుకోబెట్టుకో. ఇద్దరికిద్దరు మంచిగా తయారయ్యారు నాకు గండాన. కొద్దిసేపు పండుకోయే కొరియా కాళ్ళను అద్దే ఇద్దే అని. అలా తెలియదా ఇప్పుడు ఏందేమన్నా? పండుకో. అది పట్టి కొద్దిగా ఇట్లా కనబడ్డట్టు కాలు ఇట్లా మీరు. నువ్వు ఇంటితేందే నన్ను ఎంబడి వేసుకుని రాబడుతుంది. నాకు భయం అని నువ్వు సోబతుంటావని తీసుకొచ్చిన. ఇంకెన్ని రోజుల్లో నాకు ఈ గోస, ఇంకెన్ని రోజుల్లో మీ అవ్వకు సేవలు చేసుడు. ఎంత చేసినా ఏమున్నది? అవు కానీ ఆపరేషన్ అయినాక వచ్చిన బిల్లులతోటి సీఎం పండుగ పెడతాం కదా, అవేమైంది? తీసుకుపోయి పెట్టిందే పెట్టుడితో వస్తాయా? అవి ఎప్పుడు వస్తాయో వచ్చేయాలకు వస్తాయి. ఏం వస్తాయో ఏం పోతాయో కానీ ఇంట్లో పైసలు ఇడిచిపెట్టి బయట నుంచి అప్పు తీసుకొచ్చి ఆపరేషన్ చేయిస్తుంది. బయటనేమో మిత్తికి మిత్తి వెరగబట్టే. అవి వచ్చేందుకు లేవు, మనం కట్టేందుకు లేవు. నువ్వే పెట్టుకో. ఏందే గిడ కూర్చున్నావు? కూర్చోకపోతే ఏం చేయాలి మరి? చేసి చేసి యాట్ల కట్టాంది. ఎంత చేసినా గంతే నాయే. చేత మునిగిపోను. ఇంత చేత చేసినందుకు ఎకరాలకు ఎకరాలు మనకి ఏమైనా ఎక్కువ అనంటే ఏది లేకపాయే. ఇంకా బయటికి వెళ్ళి తీసుకొచ్చి మరీ చేయించినావు ఆపరేషన్ చల్లకుండా చేపియకుండా అయిపోవు. అవు కానీ మన ఇంట్లో పైసలు ఉండగా బయట నుంచి ఎందుకు తెమ్మనేది? నీ తెలివి తక్కువ మొగడా. ఇంట్లో పైసలు పెట్టి ఆపరేషన్ చేయించినాం అనుకో, రేపు నీ తమ్మునికి లెక్క చూపియాలి. నీ తమ్ముడు ఏమనుకుంటాడు? అన్న పైసలేనా ఇంట్లో పైసలేనా, కడితేంది కట్టకపోతే ఏంది అనుకుంటాడు. మీద వాళ్ళైనా ఎవరైనా మందికి చెప్పినా కూడా నీ అమ్మకు నువ్వు పెట్టుకోవారా, నీ అమ్మకు నువ్వు ఆపరేషన్ చేయించుకోవాలా అని మనం మోకం మించలు తుడుతారు. అందుకే బయటికి వెళ్దేమని చెప్పిన. నిజమేనే నిజమేనే.
ఇగరం లేదా చెప్తే అర్థం చేసుకోవా. నీ తమ్ముడును నీ మరదలు చూడుపో, ఒక్క మాట మీద ఉంటారు. మనకైతే ఏదో అది అవు కానీ బీరువలేమో జగబెడతాను. ఏం చెప్తాను బీరువ కాడ? ఏం లేదే, ఆ సీన్ గారు పైసలు ఇచ్చేది ఉండే, ఇచ్చిండు, లోపల పెట్టినాక అంతే. ఇచ్చిందా? అన్నా అన్నా ఏంద్రా? అన్నా అమ్మకు ఆపరేషన్ అయినప్పుడు మనం బిల్లులు పెట్టినాం కదా సీఎం రిలీజ్ ఫండ్, అవునవును. అది ₹1,00,000 చెక్ వచ్చిందా అన్న? అవునారా? ఇది సరేరా, నేను 70,000 తీసుకుంటా, నువ్వు 30,000 తీసుకో. అదేందన్నా, నేను అప్పుడు అర్జెంట్ అంటే నేను ఎక్కువ మిత్తికి పట్టుకొచ్చిన అన్నా. నేనే 70 తీసుకుంటా, నువ్వు 30 తీసుకో. నువ్వెట్లా తీసుకుంటావురా? అటు ఇటు చిల్లర ఖర్చులు నేనే ఎక్కువ పెట్టినా, నేనే తీసుకుంటా. మీరెట్లా తీసుకుంటారు బావా? మేము పెట్టలేదా ఖర్చు? మాకు కావా పైసలు? 70,000 మీరెట్లా తీసుకుంటారు? కావాలంటే సరసగం చేయర్రి. అగో చెరసగం ఎట్లా చేస్తారే? మేము ఎక్కువ ఖర్చు పెట్టినాం, ఎక్కువ మిత్తికి తీసుకొచ్చినాం. మాకు పైసలు కావా? మేమేమైనా అట్టుగా తీసుకొచ్చినామా? మేము కూడా ఎక్కువ మిత్తికే తీసుకొచ్చినాం. బయట వాళ్ళు ఆగుతలేరు, కట్టమని అడుగుతారు. మేమేమన్నా పుక్కుడికి తీసుకొచ్చినామా? మమ్మల్ని ఏమైనా బుర్రకిస్తారా? మమ్మల్ని కూడా కట్టమని అడుగుతారు. మిత్తికి మిత్తి వెరుక్కుంటూ పోతుందడా. సగం సగం లేదేం లేదు. ఎక్కువ ఖర్చు మీరేం పెట్టిర్రు? చూపిర్రి. మరి నువ్వేం పెట్టినవే చూపి. ఆపరేషన్ అయినాక 2 సార్లు దాఖలు తీసుకుపోయాను. ఆటోకి రైలు తక్కువైంది అనుకుంటారా? నిన్నెవరు తీసుకోమన్నారు? నిన్నెవరు చేయమన్నారు? నేను అరుచుకోలేదా? నేను పెట్టలేదా? ఇంట్లోకు కూరగాయలు అంటే, పండ్లు అంటే, పాలంటే నేను అరుచుకోనే ఇన్ని రోజులు ఉన్నదా? తక్కువైంది అనుకుంటానవా? అవన్నీ ఎవరు పెట్టమన్నాడు? అప్పు తీసుకొచ్చుకుంటా పెట్టమని మేము చెప్పినామా? అని తీసుకొచ్చిన కదా కట్టకపోతే ఊరుకుంటారానే? ఏకదక్క అప్పు తీసుకొచ్చి మా దగ్గర పైసలు వసూలు చేస్తా అంటే మేము అసలే ఊకోం. నాకేం కావాలి పైసలు? గాలతో ఏమవుతావు కానీ 70 మనకు 30 ఏళ్ళకి ఇచ్చాయి. ఏకదక్క అవన్నీ మాట్లాడకు, కాదు, 70 మాకే అయ్యింది. సగం అంతే. పెద్దోడా ఏంద్రా ఈ లొల్లి? చిన్నోడా ఏంద్రా? ఏమైందిరా? ఏమైంది ఏందే? ముఖాలు చూసుకునే కాడ రోజు లొల్లు పెట్టిస్తాను, నీ వల్ల అంతా. నేనేం చేసిండ్రా? ఏం చేస్తావా? నిన్ను దావకన్నా చూపిస్తేనే వాళ్ళకి అప్పులైనాయట, వాళ్ళకి ఒక్కళ్ళకే పైసలు ఖర్చు అయినాయట, మాకేం కాలేవట. నీకేమైనాయే? తీసుకోలేదా నువ్వు? ఏం తీసుకున్నానే? పిచ్చి పైసలు నీ మీద పెట్టుకుంటే కాదే? ఆవు నా ఒక్కదాని మీదనే పెట్టుకున్నా. మీరు తెచ్చుకోలేదు, మీరు తినలేదు. అవునవును, అందరికి కనబడ్డది. మొగన్ ఎప్పుడు పెట్టుకొని పోయి ఎవరు తీసుకొచ్చుకున్నారో? అది తీసుకొచ్చుకున్న ఎవరి మీద పెట్టినామో అందరికి ఎరికేసి. అవును, ఎవరి పేరు చెప్పుకొని ఎవరి మీద పెట్టుకున్నారో అందరికి ఎరికే ఊరంతా. చూస్తే కనబడతలేదా? ఏంద్రా లోలి? ఎందుకు లోలి పెట్టుకుంటారు? ఏం చెప్పమంటావన్నా? మా అత్తమ్మకు మోకాళ్ళ ఆపరేషన్ అయినప్పుడు ఆ బిల్లులు అన్ని సీఎం ఫండ్కు పెట్టినాం. ఇప్పుడు అవి ₹1,00,000 చెక్ వచ్చింది. సరసంగం పంచుకుందామంటే కాదట. 70 ఆలు తీసుకుంటారట, 30 మాకు ఇస్తారట. ఎక్కడ న్యాయమేనా? అగో ఎక్కువ తక్కువ వడ్డీకి తీసుకొచ్చినవన్నా, వడ్డీ మోగిపోయింది. ఇప్పుడు సగం ఇస్తానంటే అక్కడ ఎట్లా కడతాం మేము? అగో మళ్ళీ గట్నే మాట్లాడతారు. పెట్టేగాడికే పెట్టనుండ్రి, ఎక్కువ దాకా ఎందుకు పెట్టిర్రు? నేను పెట్టలేదా పెట్టేగాడికి? నా పైసలు నాకు ఇయ్యి, నేను పెట్టినాయి. అందులోకెళ్ళి 50,000 ఇవ్వాలి. ఇవ్వకపోతే మేము అసలే ఊకోము. అరే హుషారు మాటలు మాట్లాడకరా. నీకు ఎంత అన్నో నేను ఎంత ఉంచుకోనో నాకు తెలుసు. ఏ గాలతో ఏం మాట్లాడతాను? ఏమి చూస్తాను నువ్వు? రా గట్టెట్లా పోతారు? అవి తెలియలేదా? ఎటు పోయేది లేదు. ఇటు చెక్కి ఏంటో ఇచ్చేది? నాకంట వస్తావా? ఆగురా మీరు, ఏ మనుషులరా? బావా నేను అప్పు తెచ్చిన కాడ కట్టద్దా? చెప్పు, కట్టద్దా బావా? నువ్వే చెప్పు, నువ్వు ఎట్లా చెప్తే నీకు అట్లింటా. చెప్పు బావ చెప్పు. అప్పే వాళ్ళేమన్నారా మిమ్మల్ని? చేతులకు రింగులు, మెడల షైన్లు వేసుకొని ఊరంతా తిరుగుతారు. అవి కుదబెట్టి తేపోయారు. గాయంత పెట్టారా రా అవ్వకు? అవ్వకంటే ఎక్కువనా ఈ బంగారం? ఓ మేము పెట్టినాం అని బాగా కొట్టుకుంటారు. ఇంతనన్నా సిగ్గుమానం అనిపిస్తలేదురా మీకు? ఊళ్ళు ఎవ్వరు పెడతలేరా రా అవ్వకు? మా బాగోతం చూడని బాంచరు, నాకు సావత్తలేదు. ఊళ్ళో దాకా ఎందుకు బావా? మా అవ్వకు మేము పెట్టుకోలేదా? పెట్టుకున్నాం, వచ్చినాయి పంచుకుంటున్నాం. గంత మంచిగా పంచుకున్నాక ఈ లొల్లులు ఎందుకు? ఇక అవ్వకు పెట్టిన పైసలు లెక్కలేసుకుంటారా? మీకు లేకనా? ఆ వచ్చిన పైసలు ఎవ్వరు పంచుకోకూరి, సపరేట్గా అవ్వ పేరు మీద డిపాజిట్ చేయరి. మీరే ఉన్నారా మనుషులు? గా పైసల కోసం లొల్లు పెట్టుకోవాలి. అది కాదు బావా, పెట్టిన పైసలు మీద పడయా, తెచ్చిన కాడ కట్టద్దా?
అవి పంచుకోకుండా ఎట్లా బావా? మీకు పంచుకునుడే కావాలంటే ఓ పని చేయిర్రా, అవ్వను ఏమన్నా కుదవబెట్టుది, వచ్చిన పైసలు ఇద్దరు పంచుకోండి. ఏంది బావా గంత మాట అన్నావు? ఇంకేమంటారా మరి, మీరు చిన్న పొరగాళ్ళ లెక్క ఆటలు ఆడతారు, గవి పంచుకుంటారా పైసలు? మీరు ఇంత పెద్దగా అటుగానే అయినారా? మీకు చిన్నప్పుడు పానాలు మంచిగా లేకుంటే పెట్టిన ఖర్చులు అటుగానే పెట్టిందా? పెట్టినప్పుడు ఇట్లే ఆలోచించిందా? నేను బాగా ఖర్చు పెట్టినా నాకు ఇయ్యని అడిగిందా? మళ్ళా మీరెందుకు అడుగుతారా? మీరెందుకు కొట్టుకుంటారు? మీ అవ్వను పెళ్ళాలు ఏమన్నా అంటే బుద్ధి చెప్పుకోవాల్సింది పోయి పెళ్ళాల ముంగట్నే మీరు అన్నదమ్ములు కొట్టుకుంటే పెళ్ళాలకి ఎంత అలసి అవుతుందిరా? చీ, మీ బతుకోళ్ళు చేయడా? మీరే ఉన్నారా మనుషులు? మీరు మనుషులని ముత్తానారు. అయినా అవురా మీకు ఎంత ఉన్నదిరా అప్పు? ఆ చెక్కిటి మీ అప్పులన్నీ నేను కడతా. మీ దగ్గర పైసలు లేవురా? పైసలన్నీ ఇంట్లో పెట్టుకొని అప్పు అయిందని నాటకాలు ఆడుతున్నారు. ఏం మనుషులరా మీరు? ఇక 1,00,000 రూపాయలు కట్టుకోరా ఇద్దరు అన్నదమ్ములు? ఆ చెక్కిటి నేను కట్టేస్తా. మీకు అప్పులు ఏడున్నాయో చెప్పురా. ఏ పని తెచ్చినావు నువ్వు అప్పులు? నా కొడుకులకు నేను భారం అయిపోయినా, ఇంకా నాకు ఈ కాలాప్రియం ఇంకా భారం అయిపోయినా. ఆ పైసలతో పాటు నన్ను వంచుకున్నా వాళ్ళకు సరిపోవాలుడు. ఇవన్నీ ఎందుకు చూడవని పెడుతుండో దేవుడు నన్ను తీసుకుపోతే అయిపో. మీ అవ్వ గంతగానే పెడతా అంటే మీకు ఏమనిపిస్తలేదా రా? మేము చేసిన పనులకు సిగ్గనిపిస్తుంది బావ. పిల్లల మాటలు విని ఇక్కడి దాకా తీసుకొచ్చినాం. అవ్వని ఏడిపిస్తున్నందుకు మా మీద మాకే విరక్తి వస్తుంది. తప్పే బావ మరి. అన్న చెప్పింది నిజమే బావా, మాది తప్పే. ఇన్నేళ్ళు అన్ని చేసిన మా అవ్వను భారం అనుకోవడం నిజంగా మా తప్పే. ఆ పైసలు మేము తీసుకోం బావా, అవ్వ పేరు మీద డిపాజిట్ చేద్దాం. ఏమంటావా అన్న? ఏమనేది ముందురా, ఇన్ని రోజులు బుద్ధి లేని పని చేసినాం. ఇప్పటి కూడా మారకపోతే మన బతుకులు వేస్ట్ రా. నా కోడలు గారు, నా బిడ్డలు